రోడ్డు పక్కన వేడివేడి మిర్చి బజ్జీలు, సమోసాలు చూస్తే నోరు ఊరుతుంది కదా. వేడివేడిగా ఉన్నాయి కదా అని మనం టెంప్ట్ అయ్యి తినేస్తాం. కానీ ఒకసారి ఆ వేస్తున్న నూనె వైపు చూసారా, అది ఎంత నల్లగా మారిపోయిందో ఒకసారి చూడండి. అవన్నీ మనకెందుకులే, సమోసా టేస్టీగా ఉందని తింటే మాత్రం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే. మీరు తింటున్నది కేవలం సమోసా, మిర్చి బజ్జీ కాదు, స్లో పాయిజన్. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఏం జరుగుతుందో అసలు మీకు తెలుసా? పొద్దున్న పోసిన నూనెను రాత్రి దాకా మరిగిస్తూనే ఉంటారు. చాలకపోతే మళ్ళీ అందులోనే కొత్త నూనె పోస్తారు తప్ప ఆ పాత నూనెను పారబోయరు. ఒకసారి వాడిన నూనెను రోజంతా, ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ మళ్ళీ మరిగించి మరీ వంటలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఒక స్టడీలో తెలిసిన నిజం ఏంటంటే, ఇలా మళ్ళీ మళ్ళీ మరిగించిన నూనెను వాడటం వల్ల మన బాడీలోకి ఒక భయంకరమైన క్యాన్సర్ ఎలిమెంట్స్ జాయిన్ అవుతాయట. హైదరాబాద్లోని వనితా మహావిద్యాలయ పరిశోధకులు మన తెలంగాణలోని నల్గొండలో ఒక షాకింగ్ స్టడీ చేశారు. మనం రోజు వెళ్ళే టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, స్ట్రీట్ ఫుడ్ బండ్ల దగ్గర వాడే నూనెలను టెస్ట్ చేస్తే వాళ్ళకి దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. అయితే రూల్స్ ప్రకారం నూనెలో టీపీసీ, టోటల్ పోలర్ కాంపౌండ్స్ 25% లోపు ఉండాలంట. కానీ మన దగ్గర దొరికే శాంపిల్స్లో ఇది ఏకంగా 38% ఉంది. అంటే అది వంట నూనె కాదు, విషపూరిత కెమికల్. ఆ మరిగే నూనె నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల అసలు సిగరెట్ తాగని మహిళల్లో కూడా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు వార్న్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి కూడా వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. సో మనం చేయాల్సింది ఏంటంటే, మనం అడిగితే తప్ప ఆ షాపు వాళ్ళు మారరు. మీరు ఎప్పుడైనా బయట తింటున్నప్పుడు ఆ నూనె నల్లగా ఉన్నా లేదా చిక్కగా మారిపోయినా అక్కడ అస్సలు తినకండి. తక్కువ వేడికే నూనె నుంచి ఎక్కువ పొగ వస్తుంటే అది విషంగా మారిందని అబ్జర్వ్ చేయండి. ఇంట్లో కూడా ఒకసారి వాడిన నూనెను మాక్సిమం 2 or 3 times కంటే ఎక్కువ వాడకండి. చేపలు లాంటివి వేయిస్తే ఆ నూనెను అసలు మళ్ళీ వాడొద్దు. బయట దొరికే రుచి కోసం మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దు. వీలైనంత వరకు ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో వండుకోండి. ఇంట్లో కూడా 3 times కంటే ఎక్కువ ఒక నూనెను వాడకండి. హాస్పిటల్ పాలై లక్షలు ఖర్చు పెట్టడం కంటే నోటి రుచిని కొంచెం తగ్గించుకొని మంచి ఆహారం తినడం మేలు కదా. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్లకు, పిల్లలకు కూడా చెప్పండి.